హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శ్రావణమాసం కృష్ణపక్షం. ఈరోజు తిథి దశమి, మృగశిర నక్షత్రం, శ్రావణ సోమవారం. ఈరోజు మంత్రబలం ఓం శ్రీరామచంద్రాయ నమ. ఓం శ్రీరామచంద్రాయ నమ. ఓం శ్రీరామచంద్రాయ నమ. ఈరోజు ఈ నామాన్ని జపించడం వలన విజయం ప్రాప్తిస్తుంది, ప్రశాంతత చేకూరుతుంది, గొడవలకు దూరంగా ఉంటాము. ఈరోజు మంచి మాట. పూర్వం రోజుల్లో అందరూ కూడా పిల్లల పేర్లు దేవుని నామాలు పెట్టుకునేవారు. ఎందుకు అంటే వాళ్ళను పిలిచినప్పుడల్లా భగవంతుని నామాన్ని స్మరించినట్టుగా భావించి పిలిచేవారు. ఇప్పుడు మహాలక్ష్మి, భాగ్యలక్ష్మి, రామస్వామి ఇవన్నీ కూడా భగవంతుని నామాలు. కానీ అలా పెట్టుకోవడానికి పిలిచిన పేర్లను కాస్త మంది సగం సగం పేర్లతో పిలవడం వలన వాళ్ళకు ఏది పూర్ణంగా లభించదు, సగమే సగమే లభిస్తుంది. దయచేసి అలా పిలవకూడదు. మనం బారసాలు చేసేటప్పుడు, మనం నామకరణం చేసేటప్పుడు వాళ్ళకు అన్ని ప్రతిఫలాలు పూర్ణంగా లభించాలనే ఉద్దేశంతో ఎంతో పూజలు చేసి ఎంతో మంత్రాలతో వాళ్ళకు ఆ నామాన్ని మనం పెడతాము. అలా పెట్టిన నామాన్ని సగం సగం చేసి నిక్నేమ్స్తో పిలవడం వలన వాళ్ళకు పూర్ణంగా ఏది లభించకుండా అన్నీ సగమే లభిస్తాయి. జ్ఞానం కానీ తెలివి కానీ ఏదైనా కూడా సగమే లభిస్తుంది. దయచేసి అలా పిలవకండి. ఈరోజు తారాబలం మృగశిర నక్షత్రం నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖ మూల నక్షత్రం వారికి ప్రత్యక్తార జాగ్రత్త, భరణి పూర్వ పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతార, కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి విపత్తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సంపదతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి జన్మతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి పరమమిత్రతార, పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి మిత్రతార, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి నైదనతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సాధకతార. రేపు మంగళవారం. రేపు కుజదోషం వలన వివాహం ఆలస్యం అవడం, భార్యాభర్తల మధ్య సఖ్యత తక్కువగా ఉన్నట్లయితే రేపు తెల్ల జిల్లేడు చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి మినప్పిండితో 2 ప్రమిదలు చేసి దీపాన్ని వెలిగించి రండి. ఇంటికి వచ్చేంత వరకు కూడా ఎవరితో మాట్లాడకూడదు. ఇంటికి వచ్చాక ఇంట్లో దేవుని ముందు దీపం వెలిగించి బెల్లం ముక్క తిన్నాక మాట్లాడండి. లేదా ఇంట్లోనే అమ్మవారి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి కుజరుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేసిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగ ప్రాప్తికి, వ్యాపారాభివృద్ధి కోసం ఈరోజు ప్రదోష కాలంలో సాయంత్రం పూట మహాలక్ష్మీదేవి ముందు చలిమిడితో చేసిన ప్రమిదలో నెయ్యి దీపాన్ని వెలిగించి పూజించండి. తదుపరి మహాలక్ష్మి అష్టకాన్ని కానీ కనకధార స్తోత్రాన్ని కానీ పారాయణ చేయండి.